వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇకిగాయ్ స్టోరీస్. నేను ఈ వీడియోలో కుబేరా మూవీ గురించి నేను ఏం అర్థం చేసుకున్నానో మాట్లాడాలనుకుంటున్నాను. ఈ మూవీ డబ్బు లేని ఒక సమాజాన్ని అలాగే డబ్బు ఉన్న ఒక సమాజానికి మధ్య వ్యత్యాసం చెప్తూ పోతుంది. ఒక్కసారి ఈ మూవీ పక్కన పెడితే మనం ఒక చిన్న థియరీ చూద్దాం. అదే నెక్సస్ థియరీ. అంటే సమాజంలో ఉన్న బిజినెస్ మ్యాను, గవర్నమెంట్ అఫీషియలు, క్రిమినలు తమ స్వార్థం కోసం తమ స్వలాభం కోసం ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఆ సహాయం చేసుకోవడంలో భాగంగా సమాజంలో ఉన్న వ్యక్తుల్ని నష్టపరుస్తారు అని చెప్పేది ఈ థియరీ. సో మనం చాలా సినిమాల్లో ఏం చూస్తామంటే ఈ నెక్సస్ థియరీలో చాలామంది నష్టపోతారు. అందులో నష్టపోయిన సమాజంలో నుంచి ఒక విక్టిమ్ హీరోగా ఎమర్జ్ అవుతాడు. ఎవరైతే నష్టపోతారో ఆ నష్టపోయిన సమాజంలో నుంచి ఒక వ్యక్తి హీరో అయిన తర్వాత ఈ నెక్సస్ థియరీతో పోరాడి గెలుస్తాడు. అది మనకి క్లైమాక్స్ అవుతుంది. కానీ కుబేరా సినిమా ఎందుకు యూనిక్ అంటారా? కుబేరా సినిమాలో నెక్సస్ థియరీలో ఉన్న క్రిమినల్, బిజినెస్ మ్యాన్ అలాగే గవర్నమెంట్ అఫీషియల్తో పాటు నెక్సస్ థియరీలోకి విక్టిమ్ అయి కాకుండా నెక్సస్ థియరీలోకి బెగ్గర్ అనే డబ్బు లేని వ్యక్తి ఒకడు ఎంటర్ అవుతాడు. ఈ కుబేరా మూవీలో ఎప్పుడైతే నెక్సస్ థియరీ ఎక్స్టెండ్ అయ్యి బెగ్గర్ యాడ్ అవుతాడో ఇప్పుడు క్వశ్చన్ ఏమొస్తుందంటే బెగ్గర్ విక్టిమ్ అవుతాడా, బెనిఫిషియరీ అవుతాడా ఈ నెక్సస్ థియరీలో? సో ఈ నెక్సస్ థియరీలో మనకు ఆబ్వియస్గా వాళ్ళు ముగ్గురు లాభపడాలంటే ఈ విక్టిమే అవ్వాలి అని తెలియకుండా బెనిఫిషియరీగా చేస్తూ సినిమా సాగుతుంది. ఎప్పుడైతే ఈ వ్యక్తి ఆ నెక్సస్ థియరీలో నేను బెనిఫిషియరీ కాదు విక్టిమ్ అని తెలుసుకుంటాడో పారిపోవడం స్టార్ట్ చేస్తాడు. ఒకానొక టైంలో ఆ బెనిఫిషియరీ నేను విక్టిమే కాదు బెనిఫిషియరీ అవ్వచ్చు అన్న తెలుసుకున్న తర్వాత ఆగిపోయి బెనిఫిషియరీ అవుతాడు అని తెలుసుకున్న వెంటనే హీరో ఆగిపోయి మళ్ళీ కథ క్లైమాక్స్కి వస్తుంది. ఇప్పుడు ఒక్కసారి కథను మనం పక్కన పెడితే ఈ నెక్సస్ థియరీలోకి వద్దాం. ఈ నెక్సస్ థియరీలో ఎవరు ఎంత నష్టపోతున్నారు పక్కన పెడితే మనం చాలా డిస్కషన్లో జనాలు మారట్లేదు అన్న విషయాన్ని పదే మాట్లాడుతూ ఉంటాం. ఎప్పుడైతే ఒక కష్టం వస్తుందో, ఎప్పుడైతే నీకు ప్రాబ్లం వస్తుందో, ఆ ప్రాబ్లం పైన నువ్వు కొట్లాడాలనుకుంటున్నావో, నీకు ప్రాబ్లం పైన కొట్లాడాలన్న శక్తి సరిపోదో, నీకు ప్రాబ్లంకి చిన్న సొల్యూషన్ అయినా పర్లేదు, సొల్యూషన్ కావాలనుకుంటావా లేదా కొట్లాటే కావాలనుకుంటావంటే ఎవరైనా చిన్న సొల్యూషన్ అయినా పర్లేదు, సొల్యూషన్ వస్తే చాలు అనుకుంటారు. కాబట్టి నెక్సస్ థియరీ ఏం చేసింది, వాళ్ళు బెనిఫిట్ కావడమే కాకుండా విక్టిమ్ అనేవాడిని విక్టిమ్ కాదురా నువ్వు బెనిఫిషియరీ అని చెప్పడానికి ప్రయత్నించడం నెక్సస్ థియరీ చేస్తుంది. అది సాఫ్ట్వేర్ ఇంజనీర్ తనకిచ్చే డబ్బులు చాలా తక్కువ అని తెలిసినా కూడా తనకొచ్చే పార్టీ అవుటింగ్స్ కావచ్చు, తనకొచ్చే లంచ్ మీటింగ్స్తో ఎలా అయితే సాటిస్ఫై అవుతాడో ఇది బెనిఫిషియరీ ఐడియా. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకున్నట్టయితే ఆ కాన్ఫ్లిక్ట్ స్టేజ్లోకి, ఆ ఫ్రస్ట్రేషన్ స్టేజ్లోకి వచ్చినప్పుడు టీమ్ అవుటింగ్, టీమ్ లంచెస్, వెకేషన్స్ లాంటి సిచ్యువేషన్స్తో ఎలా అయితే ఆ విక్టిమ్ని బెనిఫిషియరీగా చూపిస్తూ ఆ ప్రాబ్లమ్ని, కాన్ఫ్లిక్ట్ని అడ్రస్ చేస్తారో, అలాగే మనం ఈ సినిమాకి వచ్చినట్టయితే ఎవరైతే చాలా నష్టపోతున్నారో, ఎవరైతే చాలా డౌన్ ట్రాడెన్ ఉన్నారో, ఎవరైతే బిగ్గెస్ట్ విక్టిమ్గా బెగ్గర్స్ ఉన్నారో, ఆ బెగ్గర్ అనే వ్యక్తి ఎప్పుడైతే తాను బెనిఫిషియరీ అయ్యే అవకాశం ఉందని తెలిసిన వెంటనే తాను ఎందుకు కాన్ఫ్లిక్ట్లోకి ఎంటర్ అయ్యాడు, ఆ కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ ఎలా అవుతుంది, అసలు కాన్ఫ్లిక్ట్ ఎందుకు వచ్చింది లాంటివి తెలియకుండా బెనిఫిషియరీ అవుతున్నా కాబట్టి ఆ ఆలోచనని పక్కన పెట్టేసి హౌ టు బికమ్ ఏ బెనిఫిషియరీ వైపు పరుగులు పెడతాడు. ఈ సినిమా బేసిక్ డిసడ్వాంటేజ్ ఏంటి, క్లైమాక్స్ బాగాలేదు అని. క్లైమాక్స్ బాగాలేదా బాగుందా అవన్నీ పక్కన పెడితే అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఈ నెక్సస్ థియరీలోకి మనం ఎంటర్ అయిన తర్వాత అది సినిమాలోనే కాదు బయటైనా కూడా ఒక వ్యక్తి కాన్ఫ్లిక్ట్లోకి ఎంటర్ అవుతున్నాడు, ఒక వ్యక్తి కొట్లాడడానికి రెడీ అవుతున్నాడు అన్న వెంటనే ఆ వ్యక్తికి చిన్న బెనిఫిషియరీ చూపిస్తే చాలు ఆ కాన్ఫ్లిక్ట్లో నుంచి బయటికి రావచ్చు అన్నప్పుడు అది బెనిఫిషియరీ అయిపోతాడు. అంటే ఇప్పుడు ఈ సినిమానే చూసుకున్నట్టయితే ఆ డబ్బులు
తనకు వచ్చే డబ్బులు ఎలా ఉపయోగపడతాయి, ఎలా డబ్బులు చేయొచ్చు, అంటే నేను చావును కూడా బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అన్న ఒక రీజన్, నేను బిచ్చగాలను అందొచ్చు, అందరినీ మార్చొచ్చు అన్న 2 రీజన్లే తప్ప అసలు ఆ డబ్బులు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు నష్టపరచడం వల్ల వచ్చింది లాంటి థియరీలన్నీ పక్కన పెట్టేసి ఆ డబ్బులు తీసుకోవడానికి సిద్ధమవుతాడు. అంటే సమాజంలో కూడా ఎప్పుడైతే మంచి జరగదని తెలిసినప్పుడు, ఎప్పుడైతే నాకు ఏమీ జరగదని తెలిసినప్పుడు వచ్చే కొంత సహాయాన్ని తీసుకోవడం తప్ప, అంటే ఇప్పుడు నువ్వు ఎలక్షన్లో డబ్బులు తీసుకుంటారు, ఎలక్షన్లో డబ్బులు పెంచినప్పుడు జనాలు డబ్బులకు మరిగిపోయారు, ఇంకోటి చాలానే థియరీలు వస్తుంటాయి. ఒక స్వార్థం, ఒక కుటుంబం లేని బిచ్చగాడు, ఒక ఆలోచన లేని బిచ్చగాడు, స్వార్థం లేని బిచ్చగాడు, ఎటువంటి బాధ్యతలు లేని బిచ్చగాడే డబ్బుల వైపు చూసినప్పుడు, ఎన్నో బాధ్యతలు, ఎన్నో కుటుంబ అవసరాలు ఉన్న వ్యక్తులు బెనిఫిషరీ అయితాను అని తెలిసినప్పుడు విక్టిమ్ అయి ఉన్నా కూడా బెనిఫిషరీ వైపు వెళ్ళడం తప్పు కాదేమో. అంటే ఇక్కడ మనం విక్టిమ్ని బెనిఫిషరీ ఎలా చేస్తున్నారు అనే విషయం పైన కొట్లాడాలి, కానీ విక్టిమ్ బెనిఫిషరీ ఎందుకు అయ్యాడు అన్న విషయం పైన కాదు అని చెప్తూ, ఐ హోప్ ఐ గేవ్ లాట్ ఆఫ్ క్లారిటీ, బట్ please comment your opinion such that I can make another video. Thank you so much for watching this video.